అందరికీ శుభోదయం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా, మన ప్రయత్నానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు తప్పకుండా అందరం దైవనామ స్మరణ చేయాలి. ఈరోజు పంచాంగం, ప్రత్యేకతలు, అలాగే దినఫలాలు చూద్దాం. ఇంకా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 20 జూలై 2024 శనివారము. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:55 సూర్యాస్తమయం సాయంత్రం 6:49. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:19 నుండి 5:07 వరకు. శుభ సమయములు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. తిథి చతుర్దశి సాయంత్రం 5:55 వరకు. తదుపరి పౌర్ణమి. సంస్కృత వారం స్థిరవాసర. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 1:39 వరకు. తదుపరి ఉత్తరాషాఢ. యోగం వైద్యుతి రాత్రి 11:55 వరకు. కరణం గరజి ఉదయం 6:54 వరకు. వనిజ సాయంత్రం 5:55 వరకు. వర్జం ఉదయం 9:17 నుండి 10:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:38 నుండి 8:30 వరకు. రాహుకాలం ఉదయం 9:09 నుండి 10:45 వరకు. యమగండం మధ్యాహ్నం 1:59 నుండి 3:35 వరకు. గుళిక కాలం తెల్లవారుజామున 5:55 నుండి 7:32 వరకు. అమృత గడియలు రాత్రి 9:14 నుండి 10:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. ఈరోజు ప్రత్యేకతలు: పుష్యమి కార్తె ఉదయం 11:38. ఈరోజు మంచిదేనా అన్న విషయానికి వస్తే ఆషాఢ మాసం శనివారము. తిథి చతుర్దశి సాయంత్రం 5:55 వరకు ఉందండి. చతుర్దశి తిథి చాలా మంచి తిథి. రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. అశుభ సమయాలు కాకుండా శుభ సమయాలలో ఏ పని చేసినా మంచిదే. నేటి రాశి ఫలాలు. మేషరాశి. సంతానం, విద్య విషయాలలో శుభవార్తలు అందుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వృషభ రాశి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. మిథున రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇంటా బయట ఊహించని చికాకులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. కర్కాటక రాశి. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. సింహరాశి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. మంచి మాట తీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కన్యారాశి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. తులారాశి. బంధుమిత్రులతో ఊహించని మాట పట్టింపులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృశ్చిక రాశి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. ప్రణాళికతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధనస్సు రాశి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. దైవ దర్శనాలు చేసుకుంటారు. మకర రాశి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుంభరాశి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది కాదు. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి.
మీనరాశి ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. సర్వేజన సుఖినో భవంతు.